ప్రైజ్ ది లార్డ్. కీర్తన 50 అధ్యాయము 15 వచనం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించేదను, నీవు నన్ను మహిమపరచెదవు. ఎప్పుడైతే మన ఆపద దినములో మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో మొనపడతామో అప్పుడు ఆయన మన మాటలు వింటారు, మన హృదయాన్ని చూస్తాడు. మనము దేవుని వెదికే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మన ఆపద వచ్చినప్పుడు మనం మనుషుల దగ్గరికి పరిగెడతాం. మన అమ్మ వాళ్ళకని, మన తల్లిదండ్రులకని, మన అక్క చెల్లెళ్ళకని, మన బంధువులకని మనం ఫోన్ చేస్తాం. మొదటిగా ఎవరికి చేయాలి? దేవునికి చేయాలి. మొదట దేవుణ్ణి నన్ను గనపరచువాన్ని నేను గనపరచనను, నన్ను వెదికవాన్ని నేను వెతుకుతున్నాడు. మనము దేవుని వెతుకుతూ ఉండాలి. అప్పుడు దేవుడు మన విషయంలో కూడా గొప్ప కార్యము చేస్తాడు. మన ఆపద దినములను జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు. దేవా, నేను నీ శరణ జచ్చిన్నానని దావీదు మహారాజు చెలుచు తన రాజ్యంతోనూ తన అన్నదమ్ములతోనూ ఎవరితోనూ తను చెప్పలేదు. కానీ తను మాత్రము దేవుని దగ్గరనే దేవా నేను యొక్క శరణ జొచ్చి ఉన్నానని అంటాడు. మనం ఎవరి శరణ చేరాలి? దేవుని యుద్ధకే చేరాలి. దేవుని యుద్ధనే మన విజ్ఞాపన చెల్లిస్తూ రావాలి. అందుకని ఎప్పుడైతే మనం దేవుని యుద్ధకు వస్తామో దేవుడు మన పక్షమున న్యాయం తీర్చేవాడిగా ఉన్నాడు. మన ఆపదలన్నీ కూడా తిరిగించి నీవు నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని అన్నాడు. ఎప్పుడైతే మనం మొరపెడతామో అప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడన్నాడు. మౌన్నతినికి నీ మొక్కుబళ్ళన్నీ కూడా చెల్లించము. మన మొక్కుబళ్ళన్నీ తిరిగి మనము మొక్కుకున్న దానికి మన మొక్కుబళ్ళు చెల్లించే అవకాశం దేవుడు మనకిస్తాడు. అందుకని మనము దేవుణ్ణి ఎక్కువగా భయంతో, భక్తితో, శ్రద్ధతో ఆయనను వెతకాలి. ఆయనను మనం వెతికినప్పుడు ఆయన మన అక్కర అవసరత తీర్చే దేవుడుగా ఉంటున్నాడు. ఆ దేవుని కలిగి ఉన్న వారం మనం కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. ఆ యొక్క దైవజనులు ఎట్లా కలిగి ఉన్నారో ఈ దేవుణ్ణి మనం కలిగి ఉండటం మనకి ఎంతో భాగ్యం. ఇట్టి దేవుణ్ణి కలిగి ఉన్నందుకై మీరు ధన్యులు, నేను కూడా ధన్యురాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. మీరు కూడా నాకు లైక్ చేయండి, మీరు కూడా నన్ను సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.